వెళ్ళేవాడు, ఎవరి కోసం తీసుకెళ్ళబడుతుందో వారు, దానిని సప్లై అంటే వడ్డించేవారు, దానిని సేల్ చేసేవారు, అమ్మేవారు, దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనుభవించేవారు, దానిని కొనేవారు, ఎవరి కోసం కొనబడుతుందో వారు, ఇలాంటి 10 రకాల వారిపైన అల్లా యొక్క శాపం పడుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తెలియజేసినటువంటి విషయాన్ని హదీసుల్లో చూడవచ్చు. మరి మద్యంలో ఏం కలుపుతారు, మద్యం ఏ విధంగా హానికరం అని కనుక మనం చూసినట్లయితే మద్యంలో ముఖ్యంగా ఎథనాల్ అనే ఒక రసాయనాన్ని ఎక్కువగా దీంట్లో కలపడం జరుగుతుంది. ఈ యొక్క మద్యం సేవించడం వల్ల శరీరంలోని దాదాపు దగ్గర అన్ని అవయవాలపైన ఇది మనకి ప్రతికూలంగా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మద్యాన్ని శుద్ధి చేసే బాధ్యత ఎవరిది అంటే మన యొక్క శరీరంలో కాలేయ అనేది. ఈ యొక్క మద్యం ఎక్కువగా తాగటం వల్ల, మితిమీరడం వల్ల ముఖ్యంగా లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివర్ మరియు లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఒకవేళ నా నోరు తిరగక, నాకు భాష రాక ఏదైనా తప్పుగా చదువుతుండొచ్చు, ఏదైనా అక్షరంలో తప్పు పడుతుండొచ్చు, కానీ విషయ జ్ఞానం అయితే మన దగ్గరికి అందుతుంది. ఏ విధంగానైతే మోషే ధర్మశాస్త్రం మూసా అలైహిస్సలాం గారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క మూసా అలైహిస్సలాం గారు ఆయన ప్రవక్తగా ఉన్నప్పుడు ఆయనకి నత్తి ఉండేది. ఆయన హారూన్ అలైహిస్సలాం గారిని తనకి సహాయకుడిగా అల్లాని ఇవ్వమని చెప్పి అడిగినప్పుడు అతన్ని సహాయకుడిగా ఇవ్వటం జరుగుతుంది. కానీ నత్తి ఉంది కదా అని, లేదా చెప్పలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం కదా అని మన దగ్గరికి వచ్చే విషయంని మనం కొట్టిపడేయడానికి వీల్లేదు. అలానే నేను ఏదైనా చెప్తున్నప్పుడు నా నోటి నుంచి వచ్చే ఏదైనా పదం క్లియర్గా చెప్పలేక తడబడుతున్నా సరే దాన్ని పట్టించుకోవద్దు, కానీ విషయాన్ని గ్రహించడం చాలా ముఖ్యమని ఇక్కడ చెప్పడం నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. ఇకపోతే ఇది ఏదైతే ఉందో ఈ యొక్క మద్యం, ఇది మెదడు యొక్క పనితీరుని మందగింపజేస్తుంది. అంతేకాకుండా మన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మనలో తగ్గిపోతుంది. మన మాటలు తడబడటం మరియు జ్ఞాపక శక్తి కోల్పోవడం వంటివి జరుగుతాయి. దీర్ఘకాలంలో మెదడు యొక్క కణాలు క్షీణించడం మొదలు పెడుతుంది. అంతేకాకుండా చాలామంది చాలా రకాల బ్రాండ్లు తాగటం వల్ల, కొన్ని రకాల బ్రాండ్ల వల్ల హై బీపీ, అధిక రక్తపోటు, గుండె కొట్టుకునే వేగంలో మార్పులు మరియు స్ట్రోక్ వచ్చే ప్రమాదాలు చాలా జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు అర్థం కావాలంటే ఒక్కసారి మీరు ఏదైనా ఒక హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డుకి వెళ్ళి మీరు కొంచెం సేపు కనుక అక్కడ కూర్చొని ఉంటే, సాయంత్రం పూట కానీ రాత్రి పూట కానీ మీరు ఎప్పుడైనా ఒక గంట సేపు లేదా 2 గంటలు లేదా